హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఛానల్లో రకరకాల బిర్యానీల ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసినాం. ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైంది కావచ్చు. ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రొయ్యల బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు చూసినట్లయితే టోటల్ గా 6 ప్యాకెట్లు అయితే ఉన్నాయి. మేము 6గురం ఒకేసారి ఆ రొయ్యల బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు వచ్చేసి క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అందరం ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే దీంట్లో ఏదైతే బిర్యానీ ఉందో మొత్తం కూడా దీన్ని నింపాలి, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. నింపినారా ప్యాకెట్ కూడా చిన్న ఉంది కానీ ఇలా పోతే ఘోరంగా ఇలా మటన్ బిర్యానీ లెక్కనే సేమ్ ఊడుతుంది మొత్తం లోపలికి. అందరూ ఊడిపోతే మటన్ బిర్యానీ తినొచ్చా అయిపోయింది నాకు కథం అయ్యా ఏంది ఏంటనా లేతలే సక్క చేతితో ఒక చేతితోటి లుంగి కట్టుకొని బాబాని వేసుకుంటే వేసుకోవాలి, లేకుంటలేదు. ఏడిపోతావు పోవచ్చు గల్లేమున్నది పోతే అయిపోయారు. రివెంజ్ ప్లాన్ చేద్దాం మంచిది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రొయ్యలు చూడడం ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఈ రొయ్యల బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఊర్లు వస్తున్నాయి తినలేం. సముద్రం మన కాదు కమర్షియల్ ఓకే. అరే యో ఛాలెంజ్ రూల్స్ చెప్తున్నా. లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఇద్దరా? లాస్ట్ వాళ్ళు ఇద్దరు, ఒక్కడు కాదు. మన ఇద్దరు కదా, మన ఇద్దరు కదా. స్టార్ట్ ఛాలెంజ్ వచ్చేసి చెప్తున్నా. వాడింది నేనంట. ఎట్లయితే ఉన్నది 3, 2 అన్ని బీచ్లే నేనే ఇరుకుతాను. ఆయన తక్కువ వచ్చింది అలా. 3, 2, 1 స్టార్ట్. అందరు పోతే అందరు ఉంటారు రివెంజ్ ఛాలెంజ్ లా. 30 minutes లిమిట్. 30 minutes లో వేయాలి. ఎలియన్ కూడా హేకులే. యాక్చువల్లీ ఎట్లా ప్లాన్ చేసినామంటే ఛాలెంజ్ని నిలబెడదాం అనుకున్నాము. గంట తింటారని చెప్పేసి పెట్టినాం. నాకు వచ్చింది, నాకు కథం. ఎవరైనా ఇద్దరు నా వెనకాల కూడా కృషి చచ్చిపోయేటట్టుంది. ఒరే నేనే వస్తా అన్న లాస్ట్ సాయంత్రం. కడుపు నిండి మొత్తం ఘోరంగా మొత్తం అయిపోయింది, సగం అయిపోయింది. నా తిన్నా కదంతా. ఎంత తిన్నా కొడతలేదు.
వానికి ఎక్కువ అయిపోయింది. వాడు ఇంకా మొత్తం అయిపోయింది ఆడ తొవ్విండి పొద్దు ఎన్ని వీళ్ళతో ఉంటే నేను కూడా తింటున్నారా అయిపోతాను నేను కూడా సేమ్ టీ-షర్ట్ వేసుకొని వచ్చారు. నేను కూడా తింటున్నారా నా ఎందుకు వస్తలేదురా ఆహా మీరు తిన్నారు ఉంటే జాగ్రత్త మంచిగా అబ్బా అయిపోయింది పెరగంతట ఉంది వస్తున్నాయి నాకు ఎక్కువ వచ్చింది రైస్ నాతో 2 కిలోలు పడ్డది. 2 కిలోల పడ్డది. ఎంతున్నా ఒకటి అప్పంచం తింటున్నా ఉన్నా ఇంకోటి వాళ్ళే వాళ్ళ సాంగ్ ఎక్కువ అయిపోయింది. బాబాయ్ అయిపోయింది అయిపోయింది దీని అంతేరా స్టార్ బీట్ వచ్చావా ఇది కూడా ఐడియా వేసినావురా నాకు తెలీదమ్మా. నీకు ఉంది అంత కక్కువచ్చినట్టు అవుతుంది నువ్వు కక్కు తినరుగా పట్టుకొని తింటుంటా వీడు. నాకు చాలుతున్నాను పైప్ అంతా జామ్ అయింది. అబ్బో సాప్ అయింది ఇప్పుడు అంతా ఫస్ట్ అవ్వలేరు నేనేనా మళ్ళీ అజ్జా మేము వాళ్ళు ఏముందని అన్నం నాకని కూర్చొని ఫోన్ ఆడుంది లోపల. రివెంజ్ ఛాలెంజ్ ఏంటి చెప్పన్నా లాస్ట్ చెప్తాడు ఓడిపోతే వాళ్ళు థమ్స్ అప్ చికెన్ బిర్యానీ ఓకే ఒక చేప ముక్క తీసుకొని పోయి స్టూడియో మీద తిని రావాలి ఓకే స్టూడియో మీద అంత పెద్ద రివెంజ్ ఛాలెంజ్ బక్కరు మళ్ళీ మళ్ళీ వస్తలేదు నేనే ఓడిపోయేటట్టున్నా ఏ స్టూడియో మీద పోయి ఛాలెంజ్ అన్ని ఎట్లా చేస్తామంటే రానున్న ఛాలెంజ్ 1 2 3 4 చూడు అది చూడు ఈ 4 పెడతాం ఇక వీడు ఎల్లు ఓడిపోతాడు ఎర్ర వీడు నేను మెల్లనైనా మాట్లాడకూడదు ఇంకా తీసేయాలి సరే నాకు 2 పెట్టరు అప్పుడు ఈక్వల్ అవుతుంది. ప్రశ్న అయిపోయినా కదా ఇంటి పోదాం తింటే అంటే లేకుండా మెల్లనైనా తింటా మాట్లాడకుండా తిన్నా మరి ఎందుకు వస్తుంది మరి నువ్వు తింటలేవు తింటున్నాను నరకుడు ఇద్దరు సేమ్ ఉంది మరి. అవి కుయ్యలేదు కుట్టుకోలేదు ఉన్నాయి మరి తింటా మస్తు అయిపోయింది ఎప్పుడో మస్తున్నా పెద్దగా నీళ్ళేరా అన్నగిల వాళ్ళ నా టైం వేస్ట్ అవుతుంది బుక్కన ఒకటే పెట్టుకో వదలేదు ఇక. రివెంజ్ ఛాలెంజ్ ఏందో ఎవరు మరి ఇద్దరిగా తినేందుకు ఇది చెప్పానా రివెంజ్ ఛాలెంజ్ ఏందో దిగుతాయి కిందకి. కాకుంటాడు కావచ్చు పోతాడా అర్రే పోతాడు పెండ కాను తినాలి రెడీ ఒక బాబాయ్ గెత్తుని చెప్తున్నా అన్ని చీర కట్టుకో బర్రపెండ తిను అని. నువ్వు చేసిన అన్యాయం చాలా ఉంది నువ్వే చేసినావు. అన్నా నమ్మలేకపోతున్నా ఫ్లాష్ మ్యాన్ బిగ్ పెన్ ఏంటన్నా నమ్మలేకపోతున్నాను అలా నీళ్ళు పట్టుకురా అన్న. నువ్వే ఉండన్నారా నాతో ఛాలెంజ్ ఏం చేయాలి? ఇగో కిచెన్ వాటర్ మనం పార్టిసిపేట్ కావద్దు వీళ్ళు 4 పెడదాం వాడు కూడా తింటాడు తింటావా నాకు కుస వచ్చి మరి
చేదాడుకోలే విజయ్ ఓడిపో విజయ్ కష్టం బాబాయ్ కష్టం అక్కడమ్మా ఒకసారి లోపలికి పోతే బయటకు వచ్చేది లేదు ఇక అన్నం చేసిండు కానీ అన్న మాకు రొయ్యలు వారిస్తాడు మరి చూపెట్టి ఏడవాల్సింది ఒక బుక్క తిని అన్నాడు ఊసో అన్నాడు ఊసో బుక్క తిని ఒక్క బుక్క తినరా ఒక్కటే చిన్నది నీ దృష్టి చిన్నదే తినరు ఎంతసేపు తింటారు ఇంకా నాది ఎంత వేసుకున్నాను అంతే ఉన్నది ఇంకా అర్ధ గంట తినబట్టి ఇగో సెకండ్ థర్డ్ ఫోర్త్ అరే వీడియో స్టార్ట్ చేసే ఉంది కదా ఎన్ని నిమిషాలు అయింది 10 minutes 20 నిమిషాలు ఉంది బాబాయ్ సెకండ్ కరెక్ట్ 11 minutes ఇగో పెద్ద కిలో దాంట్లో నేను కష్టం అలా గెలుతాడే పాకులే దాంట్లో అంటే మీరు ఇప్పటికైతే ప్రూఫ్ పెట్టి మాట్లాడదు ప్రూఫ్ ఐ వాంట్ ప్రూఫ్ ఇప్పుడే చూద్దాం అన్న నీది ఎక్కువ వానకన్నా వాడు వాడు మళ్ళీ డైరెక్ట్ పెంచాలి కుక్క వెనక కుక్క గీడుతుంది జోబులు వేసుకుంటే చెప్తున్నా మరి పోతున్నా సెకండ్ సెకండ్ థర్డ్ వచ్చినానికి రివెంజ్ ఛాలెంజ్ ఫస్ట్ వచ్చిన ప్రైజ్ పెట్టి లాస్ట్ వచ్చిన బాగా మేమో నువ్వే అనిపిస్తుంది నాకైతే మరి ఏమో ఎంత మరి అయిపోయింది నీది అయిపోతులే మరి నా ఫ్లాష్ మన నాకు కొంచెం ముక్కలు చక్కలు అంటే జారుతుంది ఎట్లా ఇద్దరు ఓడిపోతారు వాళ్ళు తింటారు ఇద్దరికి పెంచాలి తినుర్రే టైం వేసి ఏకురే తినుర్రే ఒకరే ఉన్నారా విజయానికి అయిందా విజయ పెరుగు ఇవ్వండి కక్కుతారు ఖచ్చితంగా మీరు పిచ్చొన్ని అనుకుంటున్నారు కాదు పెరుగు కూడా తింటాడు ఏమైనా అని చెప్పు అలా కాదు బాయ్ అయిపోయింది విజయ్ అంటే ఏవో చూయించి పైపులు పావు కిలో తింటాడు 2 కిలోలు తినమాట తింటారా తింటాడు తినడు ఆ గింతున్న పైపు గింతకమాట అవుతుంది అవుతుంది కాపుతా అయిపోయిందని వాళ్ళు టీపీని గిట్టుంటుంది పెద్దగా ఎవ్వరికి లేదు అంత పెద్ద టీపీని తింటారా నేను రోజు గింతే మరి వాళ్ళు అంటారు నా టిఫిన్ మొన్న అయిపోతుంది నేను అయిపోతలేదు గింత వస్తుంది ఏ కథ మీద లాస్ట్ వీళ్ళిద్దరు నేను మళ్ళీ ఛాలెంజ్ అయ్యాక తింటున్నాను ఇక ఇలా తినా అంటే ఇంత తింటుంటా ఇదే పోతలేదు ఓడిపోయారు తినకూర్రి తినకూర్రి కక్కకూర్రి రప్ప తింటా కక్కింది మళ్ళీ కక్కింది మళ్ళీ అంతే సేఫ్ బిర్యానీ నిద్ర వస్తుంది అనుకో ఎందుకంటే అనుకో ఎట్లయినా విజయ్ నాకు లేపుతానే అనుకో రివెంజ్ లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు ముగ్గురు రివెంజ్ ఛాలెంజ్ ఓకే ఓకే అయిపోయింది నేను కదా నేను ఎర్రి నేను కదా కక్తా ఏం కాదు తాగుతావు నీ తాగుతాను పోతున్నది తాగుతావు అయిపోయింది తాగి 2 ముక్కలు పెట్టుకో కలస్ అయిపోయింది ఇంకేం చేస్తావు కవర్ ఇద్దరు కవర్లు ఎత్తాడట ఇంకేం చేస్తావు అయిపోయింది మోడల్ ఎట్లయినా ఓడిపోయారు తినకూడదు ఎందుకు రా బంధుల రాజ్యంలో ఇప్పుడు గట్టినే ఉన్నది ఇవన్నీ ఏమో మొత్తం నా ఎత్త తింటా అన్నట్టుగా చూస్తుర్రు వీళ్ళేమో మాదేమో గుర్తలేదు మాకు ఫస్ట్ ఎవరు వస్తారో సెకండ్ ఎవరు వస్తారో కావాలి లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఇంకేమున్నది
వాళ్ళు తినరు అది ఉడవదు ఇక అంతే అయిపోయింది కాబట్టి ఇట్లే రివెంజ్ ఛాలెంజ్ ఉండరు ఇక మీ ఇష్టం మళ్ళీ తిని అక్కకూర వేస్ట్ గా విజయ్ నాకు అవుతాం ఇక కక్తాడు కావచ్చు బుక్క అంతా చెప్పు ఇట్లా పెట్టి ఇట్లా 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 షర్టు కంప్లీట్ అయిపోయింది అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు మీకు సౌండ్ వినబడుతుందా డబ్బులు చప్పుడు మనమే ఒక థమ్స్ అప్ ఒక చికెన్ బిర్యానీ ఇంకో చేప ముక్క స్టూడియో మీద తినాలి కానీ తెలియదు పబ్లిక్ లా లుంగి కట్టుకొని బస్ స్టాండ్ కాడ డ్యాన్స్ చేసి రావాలి అట్లా ఏం పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఏంది గట్లుంటా లాస్ట్ చెప్తాను లాస్ట్ సరే ఓళ్ళకి వెళ్తే వాళ్ళు చెప్పినారు ఫస్ట్ ఎప్పుడు రా నన్ను అందుకని నేను చెప్పినా ఫస్ట్ చెప్పినా అంత అయిపోయినాక నేను బటర్ ఇప్పేసి ఆడికి పోవాలంట పోతావా పోతా నువ్వు ఓడిపోతే పోతే నేను ఓడిపోతే నేను ఎందుకు పోతా అదే రన్నింగ్ ఛాలెంజ్ సరే రన్నింగ్ సరే నెక్స్ట్ అదే నెక్స్ట్ అదే నేను ఉత్తమ నేను అల్ల కూడా ఓడిపోతా నువ్వే తట్టి కింద పడుతున్నా అన్న కింద నేను కింద నీ కింద ఏంటిది నీ కింద రన్నింగ్ పోటీలా అవన్నీ ఒకప్పుడు చేసి వచ్చిండు ఇప్పుడు నేను ఓడిపోతా అంటున్నా నువ్వు గెలుస్తావు నేను ఓడిపోతా అంటున్నా పెట్టరు కానీ ఇప్పుడు దీన్ని చూడరు నేనైతే చేయి కడుక్కుంటున్నా మళ్ళీ ఎవరు ఇక విజయ్ నువ్వు కట్టవేమో అనేది చూస్తున్నాం మేము అప్పంచరిగా చెప్పాలి కొంచెం ఆశ ఉన్నది నీ మీద మాకు అన్నా ప్లాస్ అన్నా చెప్పండి నీళ్ళాగు అంటే పోనీ మళ్ళీ బయటకు వచ్చేది అట్లే ఈ ఛాలెంజ్ లో ఎంతో శ్రమించి ఎంతో అది వేసి నేనైతే ఓడిపోయాను అది మొత్తం ఘోరంగా నిండింది పోయి పోరా లోపడి పో నేను తింటే ఎంత తింటా ఇంటికాడ ఇంత తింటా అంతే అది నాకు దీన్ని నిండా నింపి ఇది అది ఇది రాలేదు పోతున్నామే రా మొత్తం సో మొత్తానికి ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి రాకేష్ గాడు, సెకండ్ నేను, లాస్ట్ థర్డ్ వెజ్ గాడు, ఫోర్త్ బాబాయ్, ఫోర్త్ శేఖర్, ఫిఫ్త్ బాబాయ్, లాస్ట్ కూరగాడు. సో లాస్ట్ లో ఇచ్చిన ఇద్దరికి రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి కూరగానికి బాబాయ్ గానికి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. అది చూడరు, ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఛాలెంజ్ లో ఓడిపోయింది నేను, రాకేష్ గాడు. సో మా ఇద్దరికి ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. అది ఏంది ఏం కదా అని చెప్పేసి ముందు అయితే చూస్తారు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈ రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి రొయ్యల బిర్యానీ ట్రై చేసినాం. చాలా డిఫరెంట్గా ఉన్నది ఇది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇస్తారో మా ఇద్దరికి అది కూడా కామెంట్ అయితే వేయరు. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఫస్ట్ రొయ్యల్ బిర్యానీ అన్నావు నువ్వే. ఛాలెంజ్ పెట్టిందే అన్న. మళ్ళా మొత్తం తయారు చేసింది మంచిగా ఉండే టేస్టీగా. అదైతే మాదింది ఉంటే ఇదంతా రొయ్య ఎట్లున్నదిరా అది. ఎన్ని రోజులు అయితే తెచ్చి అందుకని ఒక్క బుక్క తినలేదు.